మనకు తెలిసి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తేనో, లంచం తీసుకుంటూ పట్టుబడితేనో, లేక ఇతర కారణాలతోనో ఉద్యోగులను ప్రభుత్వ అధికారులు తొలగించడం చూశాం. కానీ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఓ విచిత్ర కారణంతో 281 మంది భద్రతా సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. అదేంటంటే సదరు ఉద్యోగులు గడ్డం పెంచడంలో విఫలం కావటమే. ఇలా వారికి గడ్డం లేని కారణంగా విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇస్లామిక్ చట్టాల ప్రకారం తమ ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరూ గడ్డం పెంచాల్సిందేనని ఈ సందర్భంగా తాలిబాన్లు పేర్కొన్నారు. లేని పక్షంలో ఉద్యోగాల నుంచి తొలగిస్తామని తాలిబాన్ సర్కార్ హెచ్చరించింది. ఇక గత ఏడాది కాలంగా దేశంలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడిన 13,000 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా మంత్రిత్వ శాఖను రద్దు చేసి నైతిక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. కాగా ఈ మంత్రిత్వ శాఖ ఏర్పడిన తర్వాత నుంచి అక్కడి ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోయింది. ముఖ్యంగా మహిళల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. మహిళలు హిజాబ్ ధరించనందుకు పలుమార్లు నైతిక మంత్రిత్వ శాఖ అధికారులు వారిపై కేసులు బనాయించి జైల్లో సైతం పెట్టారు. దీంతో ఈ శాఖ తీరుపై మానవ హక్కుల సంస్థలు, యుఎన్ఓ బహిరంగంగానే విమర్శించాయి.